మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మైదా పిండితో పాటు రవ్వ కూడా కలిపి కాజా ఎలా చేయాలో చూద్దాం. పెద్ద సైజు కాజా. కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ అరకప్పు, పంచదార 2 కప్పులు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల మైదా, మన ఇష్టం, మన క్వాలిటీని బట్టి తీసుకోవచ్చు. 1 కప్పు బొంబాయి రవ్వ, ఒక 4-5 టేబుల్ స్పూన్లు కాచిన నెయ్యి వేసి, ఇలా కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుదాం. కొద్దిగా నీళ్ళు, అంటే 1/2 కప్పు నీళ్లు పోసి చపాతీ ముద్దలా చేద్దాం. కొద్దిగా కొంచెం కొంచెం పోసుకొని బాగా కలిపి చపాతీ ముద్దలా చేసి 1 గంట పక్కన పెడదాం. గంట ఆగిన తర్వాత ఇలా రెడీ అయిన పిండిని తీసుకొని చపాతీల్లో ఒత్తుకుందాం. ఇప్పుడు ఒక చెక్క మీద కొద్దిగా పొడి పిండి చల్లుకొని పలచటి చపాతీలా చేసుకుందాం. ఇలా కలిపిన పిండిని ఒక 5-6 భాగాలుగా చేసుకొని చపాతీల్లో ఒత్తుకుందాం. ఇది ఎంత పలచగా చేస్తే అంత మంచిది. ఇలా మనకు కావలసినన్ని చేసుకోవచ్చు. పలచగా చేసుకొని ఇలా రెడీ అయిన చపాతీలని ఒక దానిపై నెయ్యి రాసి మరి ఒక చపాతీ పెడదాం. దీని మీద అలాగే దీనికి కూడా మళ్ళీ నెయ్యి రాసి దీని మీద వేరే చపాతీ పెడదాం. ఇలా మనం చేసుకున్న చపాతీలన్నీ ఒక్కొక్క దాని మీద కొంచెం కొంచెం నెయ్యి రాస్తూ ఒకదానిపై ఒకటి దీన్ని రౌండ్గా చుట్టుకుందాం. ఇలా రౌండ్గా చుడదాం. ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత వీటిని మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం. కాజాల్లో ఒత్తుకోవాలి. ఈ పెద్ద సైజు కాజాలు కాబట్టి నేను 5 చపాతీలు ఒకదాని మీద ఒకటిగా వేసాను. వీటిని రౌండ్గా చుట్టి ముక్కలుగా కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఒక్కొక్క పీస్ని తీసుకొని అట్ల కర్రతో చిన్నగా ఒత్తి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కాజా ఆకారంలో ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం.
ఇవి అలా ఒత్తుకున్న కాజాలు. వీటిని కాగుతున్న నూనెలో వేసి వేయించుకుందాం. ఇవి ఆయిల్లో వేయగానే చక్కగా ఒకదానికొకటిగా ఉబ్బుతాయి, అలాగే గుళ్ళగా కూడా ఉంటాయి. ఇలా కాగుతున్న ఆయిల్లో మనం తయారు చేసుకున్న కాజాలను వేసి వేయించుకుందాం. వేరే బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు పంచదార, 1 కప్పు నీళ్లు వేసి స్టవ్ మీద పెడదాం. ఇలా స్టవ్ మీద పెట్టి కరిగిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి వడపోసుకుందాం. ఇలా ఫిల్టర్ చేస్తే పంచదారలో ఉన్న నలకలన్నీ పోతాయి. కరిగించుకున్న పంచదారను వేరే బౌల్లో వడకెడదాం. ఇప్పుడు దీన్ని లేత తీగపాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుదాం. ఇలా స్పూన్తో పైకి తీసివేస్తే తీగలా పడాలి. అప్పుడు మనకు పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి ఇప్పుడు వేయించుకున్న కాజాలను ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని రెడీ అయిన పంచదార పాకంలో వేసి ఒక 5 నిమిషాలు పంచదార పాకంలో ఉంచుదాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచితే పంచదార ఈ కాజాలు పీల్చుకుంటాయి కాబట్టి ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత రెడీ అయిన కాజాలని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే బొంబాయి రవ్వతో కాజాలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.